నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. మన రాష్ట్రంలోనే కాక దక్షిణ భారతదేశంలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రానికి ఒక మంచి ప్రాముఖ్యత చోటు చేసుకుందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శంకువరం మండలం అన్నవరంలో వెంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పలు భవనాల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా సత్యదేవుని కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది రాష్ట్ర మంత్రులు అలాగే వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సత్యదేవుని దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం దాత మట్టే సత్యప్రసాద్ గూడ మరియు దేవస్థానం నిధులు 12,50,50,000తో స్వామివారి ప్రసాదం తయారీ భవనం, ఉచిత వార్షిక కళ్యాణ మండపాలు, జీఐ ప్రొఫైల్ షీట్ షెడ్, లాకర్స్ రూమ్, రామాలయం వద్ద గ్రానైట్ ఫ్లోరింగ్ నిర్మాణాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిపాడుతుని శాసనసభ్యులైన పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణాల దాతలు మట్టే సత్యప్రసాద్, మట్టే శ్రీనివాస్ సత్యరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్లమెంట్ సభ్యులు వంగా గీత, మార్గాని భరత్రామ్, చింత అనురాధ, పెండం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోతల చంటబాబు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి వేంద్రత్రినాథరావు, దేవస్థానం పాలక మండలి సభ్యులు ముత్యాల వీరభద్రరావు, జి రాజశేఖర్, ఎం సూర్యనారాయణ, పిఆర్ఓ కొండలరావు, పలువురు పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలో కల్లా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి గారి దగ్గర కళ్యాణం చేయించుకున్న వ్రతాలు చేయించుకున్న ప్రజలందరూ చేసిన ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది. దాన్ని ఇంకా భక్తులు మెరుగ్గా ఆ సేవలు అందించేందుకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారుగా 10 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. 4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మంటపం అది ప్రారంభించుకోవడం జరిగింది దాతల సహాయంతో. అదేవిధంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించిన వంటశాల, ఆధునిక వంటశాల స్వామివారి ప్రసాదం చేయడం కోసం, ముఖ్యంగా ఈ కరోనా టైంలో హైజెనిక్ గా తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. అదే స్వామివారి కళ్యాణోత్సవం కోసం, భక్తుల కళ్యాణోత్సవాల కోసం ఒక కళ్యాణ మంటపం, సాక్షాత్తు స్వామివారి కళ్యాణ మంటపం కోసం కూడా ఒక కళ్యాణ మంటపం సుమారుగా 40 లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. అదే భక్తులు వేచి ఉండేదానికి కూడా క్లోక్ రూమ్ గా వేచి ఉండేదానికి, సామాన్లు పెట్టుకునేదానికి సుమారు 80 లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణం జరిగింది. ఈ విధంగా భక్తులకు మెరుగ్గా సౌకర్యాలు కలిగించే కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ పోతుంది మన అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు. అదేవిధంగా ప్రతి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో కూడా స్వామివారి ఆస్తులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా స్వామివారి ఆస్తులు కాపాడే దాంట్లో కూడా గట్టి చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మా ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో స్వామివారి కొన్ని దేవాలయాల ట్రస్టులకు సంబంధించిన ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయడం జరిగింది. దానిపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేయించి ఎక్కడెక్కడైతే ఏ దేవాలయం సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమైనయో అవన్నీ కూడా మళ్ళా స్వాధీనం చేసి స్వామివారి దక్కే విధంగా కూడా చర్యలు కార్యక్రమం త్వరలోనే చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవరత్నాలు, ఎలక్షన్లకు ఇచ్చిన హామీలే కాకుండా కరోనా టైంలో ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మెరుగ్గా సౌకర్యాలు అందించడమే కాకుండా చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అమలు చేసే కార్యక్రమం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోతున్నాడు. రాబోయే కాలంలో కూడా ఈ పథకాలన్నీ కూడా ఇంకా మెండుగా అర్హులైన ప్రజలందరికీ అందే విధంగా ప్రభుత్వానికి దేవుడు ఆశీస్సు, మా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి దేవుడు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.
ఈ నెల 23వ తేదీన నిర్వహించే ప్రపంచ మామిడి దినోత్సవం జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేయాలని శుక్రవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు జనార్దన్, జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన చిత్తూరు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రపంచ మామిడి దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా మామిడి పంటల సాగులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర లేక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఈ సీజన్లో జిల్లాలో రైతులు సుమారు 2,000 కోట్ల వరకు నష్టపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేంద్రనాథ్, మునిరత్నం, విజయరెడ్డి, పద్మనాభనాయుడు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ నాతో కూడా ఇక్కడ పి నరసింహరావు సెక్రటరీ, హరిబాబు చౌదరి రైతు నాయకులు, సురేంద్ర, అదేవిధంగా విజయారెడ్డి నుంచి పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ నెల 21వ తేదీన చిత్తూరు మార్కెట్ యార్డ్లో ప్రపంచ మామిడి దినోత్సవాన్ని జరుపుకోవాలని, దాన్ని పురస్కరించుకొని కరపత్రాన్ని రిలీజ్ చేయడానికి గాంధీ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా అనేది ఈ రాష్ట్రంలోనే మామిడి పంటలో అగ్రస్థానంలో ఉంది. 2,80,000 ఎకరాలు ఇక్కడ పంట పండిస్తున్నారు. ఇక్కడ పండినటువంటి మామిడికి గిట్టుబాటు ధర లేక ప్రతి సంవత్సరం రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల, మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల, ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, ఎక్స్పోర్ట్ కల్పించుకోవడం వల్ల చిత్తూరు జిల్లా రైతాంగం ఈ సీజన్లోనే 2,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప వీళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పూర్తిగా వివరమైంది. మొన్నటి దాకా మీకు తెలుసు, జూన్ 11 నుండి జూన్ 28 దాకా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి, సత్యాగ్రహము, మంత్రులు గెరావ్ చేయడము, చివరికి రైతులు అరెస్ట్ కావడం కూడా జరిగింది. అంటే రైతులు కరోనా ఉన్నా, వ్యవసాయ పనులు ఉన్నా, ఎంత కష్ట నష్టానికి వచ్చి ఈరోజు భయభ్రాంతులతో ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ 3,000 కోట్ల రూపాయలు జోబులో పెట్టుకొని మూలిగిస్తుంటారు తప్ప ఈ రైతాంగానికి ఒక పైసా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. దీనికి మామిడి బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి పల్ప్ ఫ్యాక్టరీలు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు పాటించాలా. ప్రభుత్వం 12 రూపాయలు అంటే వీళ్ళు 9 రూపాయలు ఇస్తారు, మళ్ళీ ప్రభుత్వం 15 రూపాయలు అంటే మళ్ళీ 12 ఇస్తారు. ప్రభుత్వం చెప్పిన డేటాలు ధరల్లో చాలా తారతమ్యాలు ఉన్నాయి. ధరలు ఒకే రేటు ఉండాలా. ఈ రోజు ధరలు 20 రూపాయలు వచ్చింది, మళ్ళీ ఆ రోజు ఏమైనా 9 రూపాయలు అమ్మారు. అంటే ఈ విధంగా దాదాపు జిల్లాలో నష్టపోయారు. భవిష్యత్తులో నష్టపోకుండా మామిడి రైతులు ఖచ్చితంగా ఒకే ధర కల్పించే పద్ధతిలో, ఇక్కడ గిట్టుబాటు ధర కల్పించే పద్ధతిలో మామిడి బోర్డు నుండి రైతు సంఘాలు, రైతు ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని, చెరకు ఫ్యాక్టరీ లాగా మామిడి తోట దున్నేసే పరిస్థితి రాకూడదు. జిల్లాలో 50,000 మంది రైతులు ఇక్కడ ఆధారపడి ఉన్నారు. వాటి మామిడి రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రపంచ మహాసభ సందర్భంగా 21వ తేదీ సైంటిస్టులు, పెద్ద పెద్ద రైతు నాయకులంతా పాల్గొంటున్నారు. ఆ 21వ తేదీ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయవలసిందిగా రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల పట్ల బాధ్యత వహించాల్సింది పోయి రైతులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితిలో ఏర్పడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట పైన ఆధారపడినటువంటి రైతులు ఈరోజు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేము రైతులకు అండదండలుగా ఉంటామని చెప్పు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి వచ్చినటువంటి ఈ దెబ్బకి మామిడి రైతులు అల్లాడుతూ ఉంటే రైతు భరోసా కేంద్రాల తరఫున ఎటువంటి సహకారం లేదని మేము రైతు సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఆ మామిడి పంట రైతుల్ని ఆదుకోవాలని, అందులో భాగంగా 21వ తేదీ ప్రపంచ మామిడి దినోత్సవాన్ని చిత్తూరులో జరుపుతున్నాము. రైతులందరూ ఈ మామిడి దినోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లా యూనివర్సిటీలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై పెద్ద ఎత్తున చేపట్టిన విద్యార్థుల అభిప్రాయాల సేకరణలో 25,000 పైగా విద్యార్థులు పాల్గొన్నారని, అందులో 93.3% మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా లేరని, వారి అభిప్రాయాల మేరకు ఇటీవల రాయలసీమ యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ మొదటి సంవత్సరంలోని మొదటి సెమిస్టర్ పరీక్షలను తక్షణమే ఆపాలని, వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే తరగతులు, పరీక్షలు నిర్వహించాలని, అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒకేసారి మొదటి 2 సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, పరీక్షలు రాసే విద్యార్థులందరికీ శానిటేషన్తో కూడిన వసతి సదుపాయాలు కల్పించేలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందుబాటులోకి తీసుకురావాలని తదితర సమస్యలు డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి బి హరీష్ కుమార్, కర్నూలు జిల్లా ఇన్ఛార్జి పి విశ్వనాథ్ రెడ్డి, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు.
ఈరోజు ఏఐడిఎస్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చలో రాయలసీమ యూనివర్సిటీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కారణము మనందరికీ తెలుసు, రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకి ఈ నెల 22వ తారీఖు నుంచి ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహిస్తామని సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఈ ఆఫ్లైన్లో నిర్వహించే పరీక్షలు ఏ సంప్రదింపులు లేకుండా, విద్యార్థులతో కానీ అధ్యాపకులతో కానీ సంప్రదింపులు చేయకుండా కేవలం పై నుంచి వచ్చిన ఆర్డర్స్ని యథావిధంగా ఈరోజు యూనివర్సిటీ అధికారులు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అప్రజాస్వామికము. కాబట్టి ముఖ్యంగా ఎక్కడ కూడా ఈరోజు ఆన్లైన్ క్లాసులో సిలబస్ పూర్తి కాలేదు. ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులు కనీసం 30% విద్యార్థులు పాల్గొనలేదు. మరి ఏ ప్రాతిపదికన ఈరోజు వీళ్ళు అధికారులు పరీక్ష నిర్వహిస్తున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేయకుండా, ఏ విద్యార్థులకు ఈరోజు వ్యాక్సినేషన్ లేకుండా మీరు ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించడం వల్ల ఈరోజు ఏ విద్యార్థికైనా ఏమైనా జరిగినట్లయితే ఈరోజు కాలేజ్ యాజమాన్యం కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఈరోజు బాధ్యత వహిస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకొని పరీక్ష రాసే విద్యార్థులకి ఇప్పటి వరకు కూడా ఏ వెల్ఫేర్ హాస్టల్స్ ఓపెన్ చేయకుండా ఈరోజు మీరు పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారు, వాళ్ళు ఏ విధంగా రాస్తారనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ పూర్తి చేసి ఈరోజు విద్యార్థులతో, అధ్యాపకులతో, స్టేక్ హోల్డర్స్తో అందరితో కూడా చర్చించి ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తూ 22వ తారీఖు చేపట్టే పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుల్లెట్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ ఉపాధ్యక్షులు బుల్లెట్ రవి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా బుల్లెట్ రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సుమారు 32 సార్లు పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా తగ్గిన ఏ దేశంలో లేని విధంగా ఒక భారతదేశంలో మాత్రమే 109 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు దేశంలో విపరీతంగా పెట్రోల్, డీజిల్ రేట్లను విపరీతంగా పెంచి రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల నడ్డి విరిసే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నాయని తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ఈరోజు నుండి 190 రూపాయల నుంచి 110 రూపాయల వరకు డీజిల్ రేటు పెరుగుతూ ఉంటే విపరీతంగా పెంచి రాష్ట్ర ప్రజల్ని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిపి. ఈ రోజు భారతదేశంలో 190 రూపాయల పెట్రోల్, అదే పక్క దేశాల్లో తీసుకుంటే అతి బీద దేశాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దామని చెప్తూ ఈరోజు పెట్రోల్ ని 190 రూపాయలకు అమ్ముతున్నారు. అదే ప్రపంచ దేశాల్లో తీసుకుంటే బర్మాలో 39 రూపాయలు, అతి బీద దేశం. మన చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ 56 రూపాయలకు అమ్ముతుంది. అదే శ్రీలంకలో 60 రూపాయల పెట్రోల్. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా 70 రూపాయల పైన ఎక్కడ పెట్రోల్ అమ్మటం లేదు ఒక భారతదేశం నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పనిచ్చి. కనుక ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ తగ్గించి దేశ ప్రజల ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు నగరంలో ఉన్న టౌన్ బ్యాంక్ పూర్వ వైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్లు తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని టౌన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 104 సంవత్సరాల చరిత్ర కలిగిన 2004లో కొన్ని బ్యాంకులకు డిపాజిట్లు చేయడం జరిగిందని అన్నారు. అయితే బ్యాంకులు డిపాజిట్లు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులో నష్టాల్లో కూరుకుపోయిందని, దీంతో రిజర్వ్ బ్యాంక్ లావాదేవీలపై ఆంక్షలు పెట్టిందన్నారు. ప్రస్తుతం నూతన పాలకవర్గం ఏర్పడిందని, అలాగే రిజర్వ్ బ్యాంక్ కూడా నిబంధనలు ఎత్తివేయడంతో పూర్వ వైభవానికి కృషి చేస్తామన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ప్రజల సహకారంతో నూతన పాలకవర్గంతో అభివృద్ధి దిశగా తీసుకొస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ దీన్ దయాళ్ నాయుడు, డైరెక్టర్లు తంగరాజ్, వెంకటేష్, బ్యాంక్ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా రామ్ గణేష్ గారికి, అదేవిధంగా మన పెద్దలు దీన్ దయాళ్ నాయుడు గారికి వైస్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. డైరెక్టర్లుగా తంగరాజు గారిని, వెంకటేష్ గారిని, అస్లాం బాషా గారిని ఒక కమిటీని ఏర్పాటు చేసి చిత్తూరు పట్టణంలో
ప్రసిద్ధిగాంచిన చిత్తూరు టౌన్ బ్యాంక్ని ఈ 2002 సంవత్సరం 2003 సంవత్సరం నుంచి కూడా కొన్ని కారణాలతో అపోహాలతో బ్యాంకులో ఉన్న అమౌంట్లని వేరే బ్యాంకులకు డిపాజిట్ చేయడం, సక్రమంగా చెల్లించకపోవడం, కొంత గాడి తప్పిన విషయం చిత్తూరులో ఉన్న టౌన్ బ్యాంక్ ఖాతాదారులందరికీ కూడా తెలిసినదే. మొత్తం ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని 2004 నుంచి మన వరల్డ్ బ్యాంక్ కూడా బ్యాంక్ కొన్ని రిజర్వ్ బ్యాంక్ కూడా దీనిపైన ఆంక్షలు విధించడం జరిగింది. అవి అన్నిటిని కూడా ఈరోజు కొన్ని కారణాలతో ఇవన్నీ రివైవల్ చేసుకుంటూ ఈ బ్యాంక్ CEO సత్యనారాయణ గారు ఒక సంస్థగా తీసుకొని, ఒక సంస్థ వ్యాపారంగా తీసుకొని, వ్యాపారాల్లో బిజినెస్లు ఎలా చేస్తారో ఆ విధంగా చేసుకొని ఆయన ఈ బ్యాంకును కూడా ముందుకు తేవాలనేది కూడా పట్టుదలతో చేస్తున్న కృషి ఫలించింది. మేము కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు కూడా ఆయనతో మాట్లాడి ఈ బ్యాంకుని ఎలాగైనా సర్వైవల్ చేయాలి అనేది కూడా కొన్ని చెప్పడం కూడా జరిగింది. ఆయన ఈ మధ్యకాలంలో కూడా గత 2 సంవత్సరాలు 1.5 సంవత్సరాల కాలంలో కూడా మనస్తాపం చెంది బ్యాంకుకు సెలవు పెట్టి కూడా నిలిచిపోవాలనే ఉద్దేశాలతో ఉంటే, ఏది వద్దు మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, చెడ్డ చేసిన చెడ్డ జరుగుతుంది, మంచి చేసిన మంచి జరుగుతుందని ధైర్యం చెప్పి ప్రోత్సహించి చెప్పాం. దీంట్లో ఆయన కూడా ముందుకు నడుస్తున్నాడు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు కొన్ని ఆంక్షలు సడలించాయి. 2004లో విధించిన ఆంక్షలన్నీ కూడా సడలించాయి. డిపాజిట్దారులకంతా కూడా షేర్ క్యాపిటల్ చెల్లిస్తున్నారు. నేను ఈ టౌన్ బ్యాంక్లో ఇది అందరి బ్యాంక్, ఇది ప్రతి ఒక్కరికి ఇంతకుముందు 20 రూపాయలు 25 రూపాయలు షేర్ హోల్డర్ ఉండేది. ఇప్పుడు అది 305 రూపాయల వరకు చేశారు. ఎలక్షన్ 305 రూపాయలు మనం దీన్ని చెల్లిస్తే వాళ్ళు రేపు ఎలక్షన్లో కూడా ఓటు హక్కు ఉంటుంది. రేపు మంచి ఎలక్షన్ వస్తే కూడా టౌన్ బ్యాంక్ అభివృద్ధి చేసే వాళ్ళని, మంచి పరిపాలన చేసే నాయకులను కూడా ఎన్నుకునే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి నేను ఈ టౌన్ బ్యాంక్ ఖాతాదారులు ఇప్పుడు ముందుకు వచ్చే ఖాతాదారులతో కూడా వచ్చి టౌన్ బ్యాంక్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేసి కూడా నేను ఈ సందర్భంగా చిత్తూరు పరిసర నియోజకవర్గ ప్రజలు, పూతలపట్టు కానీ, ఇటు గంగాధరనెల్లూరు కానీ, ఎక్కడ కూడా కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఈ టౌన్ బ్యాంకు అభివృద్ధికి సహకరించమనేసి కూడా వాళ్ళు నేను కోరుకుంటున్నా. మీకు ఏ ఇబ్బందులు కూడా లేవు. ఖచ్చితంగా కూడా ఇంతకుముందున్న కొన్ని అపోహలు తొలగిపోయాయి. ఇప్పుడు కొత్త బ్యాంక్ వచ్చింది. నిస్వార్థంగా పనిచేయడానికి చైర్మన్ కానీ, ఇటు వైస్ చైర్మన్ కానీ, కమిటీ కానీ ఉంది. దానికంటే వాళ్ళతో పాటు CEO కూడా దీనికి ఒక అభివృద్ధికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకుని చేస్తున్నాడు. ఈ మన బ్యాంకు దాదాపు ఇందాక మన CEO గారు చెప్పినట్టుగా 114 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక మంచి పరిస్థితిలో ఉన్నటువంటి బ్యాంకు. ఈరోజు ఈ బ్యాంకు కూడా కొన్ని కారణాల వల్ల మనకు వెనక్కి వెళ్ళడం జరిగింది 2004లో. కానీ మళ్ళా తిరిగి అవన్నీ కూడా ఈరోజు రివైవల్తో, ముఖ్యంగా ఇందాక మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా కూడా రివైవల్ పద్ధతిలో మన ఖాతాదారులు ఎవరైనా కానివ్వండి, డిపాజిటర్స్ కూడా కానివ్వండి, వాళ్ళు పెద్ద మనసు చేసి ఆ రోజు వాళ్ళ ఖాతాలో 9% వాళ్ళకి వడ్డీ ఇస్తూ ఉంటే బ్యాంకు నష్టంలో వచ్చింది. కాబట్టి మేము కూడా మా డిపాజిట్ని అలాగే ఉంచి దాన్ని 5%కి మేము వడ్డీలు తీసుకుని కూడా మేము సమ్మతిస్తామని చెప్పి వాళ్ళ పెద్ద మనసు చేయడంతో పాటే ఈరోజు బ్యాంకు నష్టం నుంచి కూడా కోలుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణాన్ని కూడా ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇందాకే ఇప్పటి వరకు కూడా ఎలాగైతే ఖాతాదారులు అందరూ, డిపాజిట్లు అందరూ కూడా మన బ్యాంకు, మన స్థానిక బ్యాంకు కాబట్టి మనము బ్యాంకుని మంచి భవిష్యత్తుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా తోడ్పడ్డారు. అదేవిధంగా ఇకపైన మా బోర్డు వచ్చిన తర్వాత కూడా మా పెద్దలు గౌరవ శ్రీనివాసులు గారి అండదండలతో, వారి ఆశీర్వాదంతో, వారి బలంతో మేము కూడా మంచి భవిష్యత్తుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీకు అందరికీ కూడా నేను విన్నవించుకోవడం ఏంటంటే, ప్రతి డిపాజిట్దారు కూడా స్వచ్ఛందంగా, ఖాతాదారులు కూడా స్వచ్ఛందంగా, ఇంకా మీదట ఎటువంటి అపోహలు లేవు.
జరిగిన రోజులొద్దు. మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పటివరకు ఎట్లయితే బ్యాంకుకు మీరందరూ సపోర్ట్ చేస్తూ డిపాజిట్లు వేసుకొచ్చారో అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డిపాజిట్ చేస్తూ బ్యాంకుని పురోభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీడియా వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న అంటే 15th జూలై కేఆర్ఎంబి జిఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ రెండిటి జ్యూరిడిక్షన్లు నోటిఫై చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కేఆర్ఎంబి జిఆర్ఎంబి అనే రెండు బోర్డ్స్, ఈ కృష్ణా వాటరు అలాగే గోదావరి వాటరు అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్, ఈ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ రెగ్యులేట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి రెండు బోర్డులను కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది 60 రోజుల్లో. తర్వాత ఈ బోర్డుల యొక్క జ్యూరిడిక్షన్ను నోటిఫై చేయడం కూడా జరగాలి. ఈ బోర్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగిలిన వాటితో పాటు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ పవర్. ఈ బోర్డ్స్ అయితే కన్స్టిట్యూట్ అయ్యాయి, కానీ ఇప్పటిదాకా అంటే నిన్నటిదాకా మనకి జ్యూరిడిక్షన్ అనేది నోటిఫై చేయడం జరగలేదు. లాస్ట్ ఇయర్ ద సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్, ఆ కౌన్సిల్ యాజ్ పర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కన్స్టిట్యూట్ చేసిన కౌన్సిల్లో కూడా జ్యూరిడిక్షన్ నోటిఫై చేస్తానని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది అక్టోబర్ 2020. దాని తర్వాత జ్యూరిడిక్షన్ జరగలేదు, నోటిఫై చేయడం జరగల. రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చి 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, తర్వాత బైఫర్కేషన్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయినా సరే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, జ్యూరిడిక్షన్ నోటిఫై చేస్తూ రాలేదు కాబట్టి రెండు రాష్ట్రాలు ఒక అగ్రిమెంట్ రీచ్ అయ్యి వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలనే అగ్రిమెంట్ రీచ్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు స్టేట్స్ ఒక అగ్రిమెంట్ రాసుకున్నాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం రిలీజెస్ అవి చేయాలి. కేఆర్ఎంబి ఒక ప్రోటోకాల్ ప్రకారం కేఆర్ఎంబితో మనం చేసుకున్న ఒక ప్రోటోకాల్ ప్రకారం రెండు స్టేట్లో కూడా వాటర్ రిలీజెస్ చేయడం జరుగుతుంది. కేఆర్ఎంబి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ అగ్రిమెంట్ ప్రకారం లాస్ట్ 7 years నుంచి వాటర్ రిలీజెస్ జరుగుతున్నాయి, ప్రాబ్లం ఏమి రాలేదు మనకి. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే పవర్ జనరేషన్ అనేది ఇన్సిడెంటల్ టు ఇరిగేషన్, అంటే ఇరిగేషన్ చేస్తూ ఇరిగేషన్ కోసం వాటర్ రిలీజ్ చేస్తూ మనం పవర్ జనరేషన్ చేయాలి. కానీ పవర్ జనరేషన్ కోసం మనకి ఇరిగేషన్ రిక్వైర్మెంట్ ఉన్నా లేకున్నా ఇండిపెండెంట్గా చేయడానికి లేదు. దాంతోపాటుగా పవర్ జనరేషన్ చేయాలంటే మన స్టేటు ఒక ఇండెంట్ ఇవ్వాలి కేఆర్ఎంబికి. ఆ ఇండెంట్ ప్రకారం రిలీజ్ ఆర్డరు కేఆర్ఎంబి రిలీజ్ చేస్తారు, దాని ప్రకారమే పవర్ జనరేషన్ అనేది జరగాలి. కానీ మీ అందరికీ తెలిసిందే లాస్ట్ 45 days నుంచి అంటే 1st June నుంచి తెలంగాణ రాష్ట్రం ఇండిపెండెంట్గా ఆన్ దేర్ ఓన్ వాళ్ళు పవర్ జనరేట్ చేయడం మొదలుపెట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఈ ప్రాజెక్టుల నుంచి యూనిలేటరల్గా మన దగ్గర నుంచి ఇండెంట్ లేకుండా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇండెంట్ లేకుండా, కేఆర్ఎంబి ఆర్డర్స్ లేకుండా ఇండిపెండెంట్గా పవర్ జనరేట్ చేయడం మొదలెట్టారు. అలాగే 28th June జీవో నంబర్ 34 అనే జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా 100% పవర్ జనరేషన్ చేయాలనే ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఏమైందంటే శ్రీశైలం రిజర్వాయర్లో ఆల్మోస్ట్ 30.38 TMC 1st June నుంచి 30.38 TMC ఇన్ఫ్లోస్ ఉంటే దాంట్లో 29.82 TMC పవర్ జనరేషన్కే ఉపయోగించడం జరిగింది, తెలంగాణ పవర్ జనరేషన్కి ఉపయోగించడం జరిగింది. దీనివల్ల మనకి లెవెల్స్ శ్రీశైలం రిజర్వాయర్లో బిల్డప్ కాల. సో శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్
806.8 ఫీట్ లెవెల్లో ఉండిపోయింది. సో అంటే ఈ వాటర్ ఇయర్లో 1 జూన్ నుంచి మనకి ఏమీ వాటర్ రానట్టు ఈ శ్రీశైలం రిజర్వాయర్కి. సో మనకి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ డ్రా చేసుకోవాలంటే మినిమం లెవెల్ 854 ఫీట్ ఉండాలి. 854 ఫీట్ వస్తే మనము నెమ్మదిగా గ్రావిటీ ఫ్లోలో మినిమం డిశ్చార్జెస్తో స్టార్ట్ చేసుకోగలము. ఫుల్ డిశ్చార్జ్ కావాలంటే 881 ఫీట్ మనకు రావాలి. అంటే మనకి సఫిషియెంట్ లెవెల్ బిల్డప్ కాకపోతే మనము ఫుల్ ఎలకేషన్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ మనము డ్రా చేయలేం. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అవ్వడం జరిగింది. సిమిలర్గా నాగార్జున సాగర్ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పులిచింతలో ఏమైందంటే మనకి డౌన్ స్ట్రీమ్లో మనకి రిక్వైర్మెంట్ లేకపోయినా 8 TMC పవర్ జనరేషన్కి వాడటం జరిగింది. తెలంగాణ పవర్ జనరేట్ చేయడం జరిగింది 8 TMC. ఇది KRMB కూడా అబ్జెక్ట్ చేసిన తర్వాత కూడా జనరేట్ చేయడం జరిగింది. ఈ 8 TMC వాటరు ఇప్పటిదాకా సీలోకి వెళ్ళిపోవడం జరిగింది బికాజ్ సర్ప్లస్ ఉండడం వల్ల. ఇక్కడ మనకి స్టోరేజ్ లేదు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ లేదు, 3 TMCనే ఉంది. సో దానివల్ల వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటిదాకా 66 TMC మనకు 1 జూన్ నుంచి తెలంగాణ 66 TMC వాటర్ పవర్ జనరేషన్కి వాడటం జరిగింది. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబీతో టేకప్ చేయడం జరిగింది. KRMB తెలంగాణ రాష్ట్రానికి ఇలా పవర్ జనరేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. కానీ అయినా కానీ వాళ్ళు పవర్ జనరేషన్ ఆపలేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాసిన ఈ లెటర్లో తెలంగాణ గవర్నమెంట్కి పవర్ జనరేషన్ చేయకూడదు ఎగెన్స్ట్ ప్రోటోకాల్ అనేది డైరెక్షన్ ఇవ్వమని ఒకటి అడగడం జరిగింది. రెండోది KRMB జ్యూరిడిక్షన్ నోటిఫై చేసి ఈ కామన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా KRMBకి ఇవ్వడం, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా CISF సెక్యూరిటీలో పెట్టడం చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత KRMBకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్గా డైరెక్షన్స్ ఇవ్వడం, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమలు చేయకపోవడం. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకి, ఆనరబుల్ సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం జరిగింది. దీంట్లో 2 ఇష్యూస్ మీద వెళ్ళాము. పవర్ జనరేషన్ కోసం ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని సెట్ అసైడ్ చేయమనేది ఒకటి, KRMB జ్యూరిడిక్షన్ నోటిఫై చేయమనేది ఒకటి. తర్వాత ఈ కామన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా KRMB టేక్ ఓవర్ చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా CISF సెక్యూరిటీ పెట్టాలని దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ కాంటెక్స్లో ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న ఈ నోటిఫికేషన్ జ్యూరిడిక్షన్ డిఫైన్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణా మీద, గోదావరి మీద, ఇవి O&M పర్పసెస్కి KRMBకి GRMBకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అవి 14th అక్టోబర్ నుంచి ఈ జీవో అనేది, ఈ నోటిఫికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. 14th అక్టోబర్ 2021. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఈ నోటిఫికేషన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చేయాల్సింది, ఎప్పుడో చేయాల్సింది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటర్ షేర్ ఏదైతే ఉందో అదంతా ఈ బోర్డ్స్ ద్వారా కంప్లీట్గా వస్తుందని, దాని ద్వారా మనము కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోగలమని భావిస్తున్నాము. అలాగే ఈ నోటిఫికేషన్లో కొన్ని అంశాలు ఉన్నాయి, ఫైన్ ట్యూనింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఆ అంశాలను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఆ అంశాలు కూడా సరిచేసేలాగా మేము టేకప్ చేస్తాము. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుంది. థ్యాంక్ యూ.